పిచ్చిగా 20 ఎన్నో సీట్లు ఉన్నాయంటున్నారు. అవి కూడా త్యాగం చేసేసి పార్టీ క్లోజ్ చేసేస్తే బెటర్ అమ్మో నాకు అనిపిస్తూ ఉంది. త్యాగ పురుషుడి పేరు చిరస్థాయిగా ఉండిపోతాయి. ఇంకండి వారు షూటింగ్కి వెళ్ళడం కోసం, సినిమాలు నటించడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలా? ఈ ఎమ్మెల్యే పదవితోటి ప్రజలకి సేవ చేసే మనిషిని దూరం చేయడం సబువా? మనమందరం కూడా ఈ పార్టీని 2024లో ప్యాక్ చేసేసి పంపించేస్తేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారు. అయ్యా మీరు పదవి కోసం రాలేదన్నయ్య రాజకీయాల్లోకి. చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్కి జన్ల మీదగా వచ్చారన్నయ్యా. వారు బాగే మీకు కావాలా? రాజకీయాల్లో వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరిగిద్దంటారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏంటో వయసు పెరిగే కొద్దీ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. నిన్న పద్మనాభం గారిది ప్రెస్ మీట్ చూశాక అర్థమైంది నాకు ఈ విషయం. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు, ఏ జిల్లా, ఏ ఊరు, ఏ మండలం అని అడుగుతున్నారు. అసలు మీకు రాజకీయాల్లో అవగాహన ఉందా లేదా? మా దౌర్భాగ్యం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని మనుషులు ఉన్నారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని మాకు అర్థమైంది. ఆర్టికల్ 19 ప్రకారం ఒక భారత పౌరుడిగా ఎవరికైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కు ఉంది. ఆయన హైదరాబాద్లో ట్యాక్స్ కడుతున్నారు, ఆంధ్రాలో కూడా ట్యాక్స్ కడుతున్నారు. ఈ మాత్రం కూడా అవగాహన లేని మనిషిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. పిఠాపురం ప్రజలు ఏమన్నా లోకువా కనిపిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి అని అడుగుతున్నారు. అదేదో ఇదే మాట పిఠాపురంలో భారీ బహిరంగ సభ పెట్టి పిఠాపురం ప్రజలు మీరేమన్నా లోకువా కనిపిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి అని చెప్పి ఒక సభ పెట్టి అడగండి, ప్రజలే సమాధానం చెప్తారు కదా. ఏవో తొక్కల స్టేట్మెంట్లన్నీ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అని చెప్పి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం తథ్యం. నీ పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు. కూటమి ప్రభుత్వం స్థాపించడం తథ్యం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద చేస్తే మీ ప్రభుత్వం పోయాక మీ జగన్మోహన్ రెడ్డితో మొదటి సంతకం నీ పేరు మార్పు మీద చేయమను. కాపులు అన్నారండి. ముద్రగడ్డ పద్మనాభం గారు ఉన్నారు. కాపులు సరే, కాపులు నువ్వేంటి ఒక పెద్ద లీడర్గా ఉన్నప్పుడు అయ్యా ఎప్పుడు కనపడినా మేము శ్రీనివాస్ గారు నమస్కారం ఉన్నట్టు ఆ విఘ్నత కూడా లేదురా నాయన నీకు. మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ కెర్లంపూడిలో ఉన్నాడు, ఈయన చాలా గొప్ప లీడర్ ఏమో అనుకున్నాం మేము. ఆయన చూస్తే ఏంటంటే సినిమా వాళ్ళని తరిమి కొట్టండి, పవన్ కళ్యాణ్ గారిని తోసేయండి అంటే, ఒరే నాయన నువ్వు నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసావు. నువ్వు గత చరిత్ర మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కాపు కాదు, రెడ్డి కాపు, నువ్వు రెడ్డి సేవకుడు నువ్వు. నేను చెప్పాను అక్కడ అనకాపల్లి రాజోల నుంచి మేము ఆయనకు సవాల్ వేసాం. మీరు కానీ అప్పుడు డేట్ అయిపోయింది, నామినేషన్ డేటు ముందు 20 రోజుల ముందే చెప్పాం మేము. నువ్వు ఆయన అడిగి ఒక సీటు తెచ్చుకో, నువ్వు కానీ గెలిస్తే నీ ఇంట్లో చీపురుతోటి ఊడమన్నా ఊడుస్తాం, నీ బాత్రూంలో కడగమన్నా కడుగుతాం. మొలతాడు చూపించడం అంటే నీ ఏజ్ ఏంటి? నువ్వు మొలతాడు మొలతాడు కూడా లేనోడు రాజకీయం మాట్లాడుతున్నారంటే అంటే మేము ఒక మొలతాడు రెడీ చేసాం వెండిది. అది ఎలక్షన్ అయిపోయాక కిర్లంపూడి పంపిస్తాం జూన్ 4వ తారీఖున. ఇక మీ బతుకులంతా అలా ఉన్నాయి. అలాగే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు, బ్లేడ్ బ్యాచ్ అంటున్నావు. మీరు అలాగే నాయకత్వం వహించారా ఏంటిది? ఇది ఎంత సబ్స్టాండర్డ్గా మాట్లాడారో మీకు అర్థమవుతుందా ముద్రగడ గారు? మీరు చాలా చెప్పుకుంటారు మీరు ఎంత నీచ భాష వాడారో మీకు అర్థమవుతుందా? గంజాయి రాష్ట్రంలో ఎలాగ విలయతాండం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ గంజాయిలో ఏ రకంగా ఉంది అని మాట్లాడితే, బ్లేడ్ బ్యాచీలు ఎలాగ స్వైర విహారం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీకు నొప్పి ఎందుకు వచ్చింది? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు ఎందుకు తడుకుంటున్నావు? ఏమైనా బుద్ధి ఉందా? వాటికి సమాధానం చెప్పాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వం వహించవా? ఈ పిచ్చి ప్రేలాపన, పనికి మాలిన ప్రేలాపనలను మానుకుంటే మంచిది. అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టావు ఏంటిది? చిన్నపిల్లోడు నయమయ్యా నీకంటే. నువ్వు పెద్ద మంత్రిని చేశాను, ఎంపీని చేశాను, ఎమ్మెల్యేని అన్నిసార్లు చేశాను. బీరవాళ్ళు పడుగుతావు, పెద్ద జమీందారి కొడుకునని చెప్తావు. సింగిల్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది ఇక్కడ భారతదేశంలో. నీ కనీసం పరిజ్ఞానం లేదు నీకు. ఎక్కడ పుట్టావు,
ఎక్కడ పెరిగావు, ఎక్కడ పోటీ చేస్తున్నావు, చిల్లర 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 వాగుడు. చట్టము రాజ్యాంగం చదువుకోవయ్యా, లేదంటే పంపిస్తాం మీకు రాజ్యాంగం, చదువుకో. అంతేగాని తెల్ల చొక్కా వేసుకొని వైసీపీలో చేరి ఆ బానిస కుక్కలాగా మాట్లాడతానంటే మాత్రం సహించేది లేదు. జాగ్రత్త. ఇంతవరకు చాలా మర్యాద ఇచ్చాం మీకు. ఏంటి పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు పద్మనాభ ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటావా? మంచిది, మార్చుకో, ఈరోజే మార్చుకో. ఇక ఈ రోజు నుంచి మిమ్మల్ని ముద్రగడ పద్మనాభరెడ్డి అని పిలుస్తాం. ఎందుకంటే అలా పిలిస్తే నీ తనువు పులకరించిపోతుంది కదా. మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను కాపునాడు ఉద్యమాన్ని నడిపించడం వెనక ద్వారపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాకు ఆర్థిక సహాయం చేశాడని గొప్పగా చెప్పుకున్నారు. మీకు మొదటి నుంచి కూడా రెడ్ల పాలేరుగా ఉండడం అలవాటైపోయింది. చాలా విషయాలు మీ గురించి నాకు తెలుసు. గతంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ఒక గవర్నర్గా ఉంటూ ఆమె కాంగ్రెస్ అధిష్టానానికి మీ పేరు సూచిస్తే తమరు చేసిన నిర్వాహకం ఏమిటండి? నా పేరు వద్దండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే బాగుంటుంది అని స్వామి భక్తిని ప్రదర్శించిన వ్యక్తి ఓ ముద్రగడ. నీ గురించి తెలియంది కాదు. సో నువ్వు ఎప్పుడో మార్చుకోవాల్సింది పేరు, ముద్రగడ పద్మనాభరెడ్డి. బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి నీకు కంపారిజన్ ఏంటండి? ఆయన రెల్లి కులం ఎంత అవమానాలు పడుతుందో సమాజానికి అని వాళ్ళలో న్యూన్యతాభావాన్ని తగ్గించి వాళ్ళలో మోటివేషన్ తీసుకురావడానికి నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను అని ఒక సామాజిక దృక్పథంతో, ఒక సామాజిక స్పృహ బాధ్యతతో ఆయనంటే తమరేమంటున్నారండి? పద్మనాభరెడ్డి అని మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభరెడ్డి అని అంటున్నారు. వా 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 వా, ఏమి క్యారెక్టర్ అండి, ఏమి ఆలోచన విధానము. నోరుంది కదా అని ఓట్లు అడిగితే తరిమేస్తారు. ఈ భాష తగ్గించుకోండి. మీరు పదాలతో అంటారు, మేము చేతలతో చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓర్పుకి కూడా కొంత సహనం ఉంటుంది. మీరు ఎవరిని మెప్పించడానికి ఈ భాష మాట్లాడుతున్నారు? ఈ మాస్టర్ని మెప్పించడానికా? మీరు జనసేన పార్టీలోకి రావడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. మీరు ఇలాంటి రెడ్ల పాలేరనే తెలుసు మాకు. పార్టీ దగ్గర సమాచారం ఉంది. పెద్ద కాపు నాయకుడు అని చెప్పుకుంటారు. మీ కాపు ఉద్యమం మీరు నిర్మించారా? 93లో రిజర్వేషన్ పోరాటాన్ని మీరు ఎలా హైజాక్ చేశారు? నాకు తెలుసు. ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక ఉద్యమాలు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. ముద్రగడ గారు ఆ రోజు నల్లా సూర్యచంద్రరావు గారు చేసిన ఉద్యమాన్ని హైజాక్ చేశారు. నల్లా సూర్యచంద్రరావు, ఎస్జి రామారావు అడ్వకేట్, నిమ్మకాయల వీరరాఘవనాయుడు వీళ్ళందరూ చేసినటువంటి ఉద్యమాన్ని హైజాక్ చేసి తరువాత ప్రభుత్వం దగ్గర లాలూచీ పడి ఉద్యమాన్ని నీరుగార్చావు. 93లో మళ్ళీ కాపు గర్జనను పిలిపించావు. మీరు ఇంకా మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మేము మాట్లాడతాం. కాబట్టి సంయమనం పాటించుకోండి, బుద్ధితో మెలగండి. ఆ పార్టీలోకి వెళ్ళిన వెంటనే ఆ సంస్కృతిని మీకు వంటబట్టేసి మాట్లాడడం తగ్గించుకోండి. మరొక్కసారి హితవు పలుకుతున్నాను, రిజల్ట్ వచ్చే వరకు మీరు ఆగకండి. ఇప్పుడే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మీ నామకరణాన్ని మార్చుకుంటే మంచిదని మీకు నేను హితవు పలుకుతున్నాను. నేను మీ కిరణ్ రాయల్. ఇందాక ఏదో ప్రెస్ మీట్ చూస్తూ ముద్రగడ తాత ఏదో ఒక జోక్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పద్మనాభం రెడ్డి అని పెట్టుకుంటా అని చెప్పాడు. హాస్యాస్పదంగా ఉంది. పెట్టుకోవడం ఏంది? ఆల్రెడీ మీరు అదే కదా. మాకు తెలియదు ఏంటి, అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరేందో అనేసి. మీ నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు మీలాంటి చాలామంది బయటకు వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నీ తరం కాదు, మీ తాత తరం, మీ బాబు తరం కూడా కాదు. అక్కడ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ గెలవబోతున్నారు. ముందు మీరు, మీ నాయకుడు, మీ పార్టీ ఎలా కావాలో దానికి పగెత్తులు వేసుకోండి. అంతేగాని మమ్మల్ని ఓడించడం మీ తరం కాదు. ఊరికే ప్రెస్ మీట్లకు వచ్చి అవాకులు చవాకులు పెళ్ళామంటే ముందు ఈ ముసిల్ తాతకి చాలా సినిమా చూపించాల్సి వస్తుంది. పద్మనాభ రెడ్డి తాత